గుడ్ ఈవినింగ్ అండి. అందరికీ రాజ్యాంగ దిన శుభాకాంక్షలు. ఈరోజు జడ్పిహెచ్ఎస్ లో రాజ్యాంగ దినోత్సవం మరియు సాంఘిక శాస్త్ర దినోత్సవం జరపడం జరుగుతుంది. అయితే రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఇంచుమించుగా 70 సంవత్సరాలు అయినా సరే మనం ప్రతి ఒక్కరూ కూడా రాజ్యాంగ విలువను తెలుసుకోవాలని 2015 సంవత్సరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా ప్రభుత్వం వారు ప్రతి సంవత్సరం నవంబర్ 26న ఈ రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని మరి నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే ఈ దినోత్సవం జరుపుకోవడం ప్రాముఖ్యత ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగం యొక్క విలువలు తెలుసుకొని రాజ్యాంగం మనకి ఎటువంటి హక్కులు ఇచ్చింది, అలాగే ఎటువంటి బాధ్యతలు ఇచ్చింది, సమాజంలో మనం న్యాయబద్ధంగాను స్వేచ్ఛగాను సంతోషంగా ఎలా జీవించాలి, ఇవిటాల విషయాలన్నీ కూడా ఈ రాజ్యాంగ దినోత్సవం రోజు మనం తెలుసుకోవాలని ఉద్దేశంతో ప్రత్యేకించి ప్రభుత్వ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. జడ్పిహెచ్ఎస్ గాజువాక ప్రధానోపాధ్యాయురాలకి, మిగిలిన ఉపాధ్యాయులకు కాన్స్టిట్యూషన్ డే శుభాకాంక్షలు. విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. ఈరోజు కాన్స్టిట్యూషన్ డే ఇంపార్టెన్స్ గురించి మనం తెలుసుకుందాం. భారత రాజ్యాంగ ఆమోదాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నవంబర్ 26న భారతదేశంలో రాజ్యాంగ దినోత్సవం లేదా సంవిధాన దివస్ జరుపుకుంటారు. 1949లో ఇదే రోజున భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని అధికారికంగా ఆమోదించింది. ఇది 2 నెలల తర్వాత అంటే 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారసత్వాన్ని గౌరవించేందుకు భారత ప్రభుత్వం 2015లో నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించింది. భారత రాజ్యాంగాన్ని రూపొందించే ప్రయాణం ఒక బృహత్తర కార్యక్రమం అని చెప్పుకోవచ్చు. వివిధ ప్రాంతాల నుండి ఎన్నికైన ప్రజా ప్రతినిధులతో కూడిన రాజ్యాంగ సభ దేశ అత్యున్నత చట్టాన్ని రూపొందించడానికి 2 సంవత్సరాల 11 నెలల 17 రోజుల పాటు అవిశ్రాంతంగా శ్రమించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ అధ్యక్షతన ఉన్న ముసాయిదా కమిటీ ప్రపంచంలోని వివిధ రాజ్యాంగాల నుండి ఉత్తమ విధానాలను స్వీకరిస్తూనే వాటిని భారతదేశపు ప్రత్యేక వైవిధ్యం మరియు సంస్కృతికి అనుగుణంగా మలిచింది. దీని ఫలితంగా ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం రూపొందింది. ఇది పాలన కోసం సమగ్ర చట్టం అందిస్తూ భారతదేశాన్ని సామ్యవాద, సార్వభౌమ, లౌకిక మరియు ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా స్థాపించింది. భారత రాజ్యాంగం కేవలం న్యాయపరమైన పత్రం మాత్రమే కాదు, సామాజిక మార్పుకు ఒక వాహనం వంటిది. ఇది పౌరులందరికీ సమానత్వ హక్కు, వాక్ స్వాతంత్రం మరియు వివక్షత నుండి రక్షణతో సహా ప్రాథమిక హక్కులకు హామీ ఇస్తుంది. ఇదే సమయంలో హక్కులతో పాటు దేశం పట్ల బాధ్యతలు కూడా ఉంటాయని పౌరులందరికీ గుర్తు చేస్తూ ప్రాథమిక విధులను ఇది వివరిస్తుంది. రాజ్యాంగ పీఠిక మన రాజ్యాంగం యొక్క ఆత్మగా నిలుస్తూ పౌరులందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వాన్ని అందిస్తుంది. ఇంకా మొత్తం చూస్తే ప్రజలకు స్వేచ్ఛ ఇవ్వడం, పాలకులకు పరిమితులు పెట్టడం, ప్రతి ఒక్కరికి గౌరవం కలిగేలాగా చూడడం, అన్యాయం జరిగితే న్యాయం అందించే మార్గం చూపడం, సమాజంలో బలహీన వర్గాలకు రక్షణ కల్పించడం, ఇవన్నీ కూడా రాజ్యాంగం మనకొద్దన్న నిరంతరం చేస్తున్న సేవలు. ఎంత మారుతున్న ప్రపంచమైనా మనిషి గౌరవం, హక్కులు, స్వేచ్ఛలు నిలబడేలా చూసేది రాజ్యాంగమే. ఇంతటి అత్యున్నతమైన రాజ్యాంగాన్ని తయారు చేసింది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అందుకే రాజ్యాంగ పితామహుడు అని మన అంబేద్కర్ గారినే అంటారు. మీలో కూడా ఒక మంచి అంబేద్కర్ రావాలని, ఈయన రావాలని కోరుకుంటూ
ఈ సమయాన్ని ఇచ్చిన ప్రధానోపాధ్యాయులకి నమస్కరిస్తూ ముగిస్తున్నాను. భారత రాజ్యాంగాన్ని సజీవ పత్రంగా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే దీనికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. అలాగే దీనిలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలలో సమాఖ్య వ్యవస్థ లక్షణాలు, అలాగే కేంద్ర ప్రభుత్వ లక్షణాలు, పార్లమెంటరీ ప్రజాస్వామ్య లక్షణాలు కూడా కలిగి ఉంది. ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు వంటి అంశాలను కూడా ఇందులో చేర్చడం జరిగింది. అలాగే ప్రభుత్వాలకు మార్గనిర్దేశం చేస్తూ ఆదేశ సూత్రాలను కూడా చేర్చడం జరిగింది. అలాగే మత సామరస్యాన్ని పెంపొందిస్తూ సెక్యులరిజం అంటే లౌకికత్వాన్ని కూడా చేర్చడం జరిగింది. అలాగే ప్రభుత్వం చేసే చట్టాలని పరిశీలించి దాని మీద జ్యుడిషియల్ రివ్యూ చేసే అంశాలను కూడా కోర్టులకు ఇస్తూ చేర్చడం జరిగింది. నెక్స్ట్, ఏదైనా రాబోయే కాలంలో కొత్త అంశాలు చేర్చడానికి, కాలం చెల్లిన అంశాలను తొలగించడానికి రాజ్యాంగాన్ని సవరించే అంశాలను కూడా మన రాజ్యాంగంలో చేర్చడం జరిగింది.